కార్తీక మాసంలో శివాలయాలు ఇంకా మన ఇల్లు కూడా దీపాలతో వెలిగిపోతూ ఉంటాయి. ఈ మాసంలో మనం ముఖ్యంగా చేసుకునే పండుగ ఏంటంటే కార్తీక పౌర్ణమి అండి. కార్తీక పౌర్ణమి రోజు మనం ఇళ్లల్లో కానీ ఇంకా గుడిలో కానీ 365 ఒత్తుల్ని వెలిగిస్తూ ఉంటారు. ఎలా వెలిగించాలి, ఏ ఏ వస్తువుల్ని గుడికి తీసుకెళ్ళాలి, ఇంట్లో మనం ఒత్తులు వెలిగించేటప్పుడు ఏ ఏ వస్తువులు మనకి కావాలి, ఇవన్నీ కూడా ఈ వీడియోలో నేను చెప్తాను. అలా నవంబర్ 19వ తేదీ మనకి కార్తీక పౌర్ణమి వచ్చిందండి. కార్తీక పౌర్ణమి రోజు వీలు కాని వాళ్ళందరూ మిగిలిన 4 సోమవారాలలో ఏ వారమైనా సరే మీరు వెలిగించుకోవచ్చు. మీ ఇంటికి దగ్గరలో ఉన్న శివాలయానికి వెళ్ళాలి. వెళ్ళిన తర్వాత వినాయకుడిని ఒక్కసారి దర్శించుకొని, ప్రతి శివాలయంలో కూడా కార్తీక పౌర్ణమి రోజు వెలిగించుకోవడానికి చాలా స్థలం అనేది కంపల్సరీగా ఉంటుంది. వాళ్ళు ఇచ్చిన ఆ స్థలంలో మీకు ఎక్కడ కొద్దిగా స్థలం దొరికినా కూడా ఆ స్థలంలో ఇప్పుడు నేను చూపించినట్టుగా 365 కానీ ఇంకా మీకు ఎక్కువ వెలిగించాలనుకుంటే 1,00,000 వరకు కూడా మీరు ఒత్తుల్ని వెలిగించవచ్చు. ఈ కార్తీక మాసంలో ఎన్ని ఒత్తులైనా మీరు వెలిగించుకోవచ్చండి. గుడికి వెళ్ళేటప్పుడు ఏ ఏ వస్తువుల్ని తీసుకెళ్ళాలి, ఒత్తుల్ని వెలిగించాలంటే ఏమేం కావాలి అనేది కూడా నేను చూపిస్తాను. మీరు వెలిగించాలి అనుకున్న ముందు రోజే మీరు ఎన్ని ఒత్తుల్ని వెలిగించాలనుకుంటున్నారో అన్ని ఒత్తుల్ని ఒక కట్టగా కట్టుకోవాలి. ఒక కట్టగా కట్టిన తర్వాత అది విడివిడిగా ఉండకూడదు, ఒక కట్టగా కట్టుకోవాలి. వాటిని ఆవు నెయ్యిలో మీరు అటువైపు ఇటువైపు తిప్పుకుంటూ ఆవు నెయ్యిలో మీరు ముందు రోజే ఒక బాక్స్లో మీరు మొత్తం ప్రతి ఒత్తి కూడా నానాలండి. ఆ విధంగా మీరు ఆవు నెయ్యిలో పెట్టేసుకొని మూత పెట్టేసుకొని ఉంచుకోవాలి. తయారు చేసుకున్న ఒత్తులైతే చాలా మంచిది. బయట తీసుకునే వాళ్ళైతే మిషన్తో కట్ చేసినవి కాకుండా బయట కూడా ఇంట్లో తయారు చేసిన ఒత్తుల్ని అమ్ముతారు, అవి తీసుకోండి. తర్వాత రోజు తెల్లవారుజామునే మనం గుడికి వెళ్ళాలి కదా, అన్నీ ఏది మర్చిపోకుండా రెడీగా పెట్టుకోవాలి. మనం ఏది మర్చిపోయినా కూడా పక్క వాళ్ళని అడగాలన్నా మనం కొద్దిగా ఆలోచిస్తాం కాబట్టి మనం అన్నీ మర్చిపోకుండా తీసుకెళ్ళాలి. ఉసిరి మీద దీపం వెలిగించడానికి ఉసిరికాయలు, టెంకాయ, పువ్వులు, మనం నానబెట్టిన ఒత్తులు, ఇంకా మంచినీళ్ళతో అక్కడ క్లీన్ చేసుకోవడానికి మంచినీళ్ళు, ఇంకా గంట తప్పకుండా కొట్టాలి కాబట్టి గంట, తమలపాకులు, బత్తీలు, ఇంకా మనకి కింద పెట్టుకోవడానికి ప్రమిద అన్నీ కూడా తీసుకోవాలి. పసుపు, కుంకుమ ఇంకా అన్ని వస్తువుల్ని కూడా మనం తప్పకుండా అగ్గిపెట్టెతో సహా మర్చిపోకుండా ముగ్గు వేసుకోవడానికి మనము బియ్యం పిండి, ఇంకా ధూపం వేయడానికి బత్తీలు, ఇవన్నీ తాంబూలం కూడా పండ్లు కూడా మనం పెట్టుకోవాలి. తాంబూలంలో పెట్టుకోవడానికి పండ్లు కూడా పెట్టుకోవాలి. ఇవన్నీ కూడా ఏది మర్చిపోకుండా అన్నీ కూడా మనం ఒక బ్యాగ్లో సర్దుకోవాలి. ఉసిరి దీపాలని మనం వెలిగిస్తాం కదా, ఖచ్చితంగా పౌర్ణమి రోజు మనం ఉసిరి దీపాలను వెలిగించాలి. అలాగే కార్తీక మాసంలో మనం ప్రతి సోమవారం కూడా ఇంట్లో పూజ చేసుకునేటప్పుడు 5 ఉసిరి దీపాలతో దీపం వెలిగిస్తే చాలా మంచిదండి. అలాగే పౌర్ణమి రోజు కూడా ఇలా నేను చూపించినట్టుగా కట్ చేసుకొని మనం రెడీగా తీసుకెళ్ళాలి. తీసుకెళ్ళిన తర్వాత వాటి మధ్యలో మనం పువ్వొత్తుల్ని పెట్టి వెలిగించుకోవాలి. తర్వాత తెల్లవారుజామునే సూర్యుడు ఇంకా రాకముందే మనం గుడికి వెళ్ళి ఒత్తుల్ని వెలిగించాలండి. సూర్యుడు రాకముందే వెళ్ళాలి. చాలా అంటే చాలా మంది వస్తారు. మనం కూర్చోడానికి ప్లేస్ కూడా సరిగ్గా ఉండదు. ఒక మంచి ప్లేస్ని, ముఖ్యంగా దేవుడికి ఎదురుగా ఉండేటట్లుగా ఒక మంచి ప్లేస్ని మీరు చూసుకోవాలి. తర్వాత ఆ ప్లేస్లో చాలామంది ముందు కూడా వెలిగించింటారు కాబట్టి ఆ ప్లేస్ని ఫస్ట్ మనం శుభ్రం చేసుకోవాలి. నీళ్ళు వేసుకొని బాగా శుభ్రం చేసుకోవాలి. బాగా శుభ్రం చేసుకున్న తర్వాత మనం పసుపు వేసుకొని, పసుపుతో మనం ఎక్కడైతే పూజ చేస్తామో ఆ ప్లేస్ అంతా కూడా మనం పసుపుతో ఒకసారి మొత్తం పూసుకోవాలి. పసుపు పూసుకున్న తర్వాత మనం పద్మం ముగ్గు అనేది వేసుకోవాలండి. వేరే ఏవేవో ముగ్గులు అనేవి వేసుకోకూడదు, పద్మం ముగ్గు మాత్రమే వేసుకోవాలి. ఆ ముగ్గు మీ చుట్టుపక్కల కూడా 4 వైపులా కూడా బార్డర్ లాగా వేసుకోవాలి, తప్పకుండా వేసుకోవాలి. 365 ఒత్తులే ఎందుకు వెలిగిస్తారు అంటే మనకి సంవత్సరానికి 365 రోజులు ఉంటాయి కదా. మనం ఒకరోజు కుదిరితే దీపం చేసుకుంటాం, కుదరకపోతే వదిలేస్తాం కదా. అలాగా ఏ రోజైనా మనం ఇంట్లో దీపం పెట్టని పాపం అనేది ఏదైనా ఉంటే అది ఈ రోజుతో అన్ని ఒత్తుల్ని ఒకేసారి వెలిగించి ఆ పాపాన్ని మనం ఈ విధంగా పోగొట్టుకుంటుంటాం.
లాస్ట్ ఇయర్ నేను ఈ వీడియో అప్లోడ్ చేసినప్పుడు చాలామంది చాలా డౌట్స్ అడిగారండి. 365 వెలిగించాలా లేకపోతే 720 వెలిగించాలా అని అడిగారు చాలామంది. మీరు ఎన్ని కావాలనుకుంటే కార్తీక మాసంలో దేవుడి ముందు వెలిగించే వాటికి సంఖ్య ఇది అని ఉండదండి. 365 కంటే తక్కువ కాకుండా చూసుకోండి, కానీ 365 కంటే మీరు ఎన్ని వత్తులైనా కూడా మీరు వెలిగించుకోవచ్చు. మీరు వేసిన పద్మం ముగ్గుకి పసుపు కుంకుమ అనేది పెట్టుకోవాలి. పసుపు కుంకుమ అనేది కూడా మొత్తమైనా పెట్టుకోవచ్చు, లేకపోతే ఇలాగ మధ్యలో మాత్రం అంటే మనం దీపం వెలిగించే ఆ కొద్ది ప్లేస్లో అయినా కూడా మనం పసుపు కుంకుమ అనేది పెట్టుకోవాలి. ఇలా గుడికెళ్ళి వెలిగించలేకపోతే ఇంట్లో తులసి ముందు ఇలాగే పౌర్ణమి రోజు ఇంట్లో తులసి ముందు తెల్లవారుజామునే లేచి మనము 6 గంటల లోపే మనం ఇంట్లో తులసి ముందు కూడా ఇదే విధంగా వెలిగించుకోవచ్చండి. గుళ్ళోనే వెలిగించాలని ఏం లేదు, కాకపోతే శివాలయంలో వెలిగిస్తే చాలా మంచిది, అందుకే గుడిలో చూపిస్తున్నాను. గుడికి వెళ్ళడం కుదరకపోతే ఇంట్లో తులసి ముందు వెలిగించినా కూడా అంతే పుణ్యం వస్తుంది. ఏ పూజ చేసినా కూడా మొదట మనం గణపతిని పూజిస్తాం కదా. ఇక్కడ మనం ముగ్గు వేసుకున్న తర్వాత ఒక చిన్న తమలపాకు మీద కొద్దిగా పసుపుతో చిన్న పసుపు ముద్దను చేసుకోండి. అదే గణపతి అనుకొని మీరు ఒకవైపు తమలపాకు మీద పసుపు గణపతిని చేసుకొని పెట్టుకోవాలి. ఆ తర్వాత వచ్చేసి ఎందులో మీరు ఏ ప్రమిదలో మీరు ఒత్తులు వెలిగిస్తారో ఆ ప్రమిదకి మొత్తం పసుపు రాసుకోవాలండి. మొత్తం పసుపు రాసుకోవాలి. ఆ ప్రమిద మొత్తం కూడా ఎక్కడ కూడా మనకి పసుపు రాయని ప్లేస్ అనేది లేకుండా మొత్తం పసుపు రాసేసుకొని కుంకుమ అనేది 5 వైపులా కుంకుమ అనేది తప్పకుండా పెట్టుకోవాలి. ఇలా చూస్తున్నారు కదా, ఇలాగ మొత్తం పసుపు రాసేసి కుంకుమ అనేది పెట్టుకోవాలి. ఆ తర్వాత తమలపాకు మీద మీరు ఈ ప్రమిదని పెట్టాలి. ఈ ప్రమిద కరెక్ట్గా మనం వేసిన కమలం ముగ్గులో మధ్యలో పెట్టుకోవాలండి. మధ్యలో మనం తమలపాకు మీద ప్రమిదని తీసుకొని మధ్యలో పెట్టుకోవాలి. ఇలా పెట్టుకున్న తర్వాత ఉసిరి దీపాలు వెలిగించడానికి కూడా తమలపాకు మీద తమలపాకులు పెట్టుకోవాలి. మీకు ఎలా నచ్చితే అలాగ తమలపాకులు పెట్టుకోవచ్చండి. నేను 5 ఉసిరి దీపాలు వెలిగించాలనుకుంటున్నాను కాబట్టి 5 తమలపాకులు పెట్టాను. మీరు ఎన్ని ఉసిరి దీపాలు వెలిగించాలనుకుంటున్నారో అన్నీ మీరు పెట్టుకోవచ్చు. అది కూడా మీకు నచ్చినట్లుగా ఏ వైపైనా ఎలా అయినా పెట్టుకోవచ్చు. నేను 5 వెలిగించాలనుకుంటున్నాను కాబట్టి 5 తమలపాకుల్ని పెట్టుకున్నాను. ఈ విధంగా తమలపాకుల మీద ఉసిరిని పెట్టుకోవాలి. ఆ ఉసిరికి పసుపు కుంకుమ అనేది పెట్టుకోవాలి. ఆ తర్వాత మనం ఏ ప్రమిదలో మనం దీపం చేయాలనుకుంటున్నామో ఆ ప్రమిదకి పువ్వులు అనేవి పెట్టుకోవాలి. ఉసిరికి కూడా మనం పువ్వులు అనేది పెట్టుకోవాలి. ఇలాగ ప్రమిదకి ఇంకా ఉసిరికి మనం పువ్వులతో అలంకరణ అనేది చేసుకోవాలి. ఇంకా మీరు చేసుకున్న గణపతికి కూడా ఫస్ట్ మనం పువ్వులు కొద్దిగా అక్షింతలు వేసి తర్వాత మనం పూజ అనేది మొదలు పెట్టుకోవాలి. ఇలాగ మొత్తం రెడీ చేసుకున్న తర్వాత మీరు ఒత్తులు బాగా నానాయో లేదో ఒకసారి చూసుకోవాలి. ముందు ఇంట్లోంచి బయలుదేరేటప్పుడే ఒత్తులు బాగా నానాయో లేదో చూసుకోండి. ఎంత బాగా ఒత్తులు బాగా నానితేనే మనకి ఆఖరి వరకు కూడా మనకి బాగా వెలుగుతాయండి. లేకపోతే మనకి మధ్యలో నానకపోయినా కూడా ఆగిపోతుంది. అలా ఆగిపోకుండా కొండెక్కకుండా మీరు చివరాఖరి వరకు వెలగాలంటే ఫస్ట్ గుర్తుపెట్టుకోవాల్సింది ఒత్తులు చాలా బాగా నానాలి. ఎంత బాగా నానితే దీపం అనేది అంత బాగా వెలుగుతుంది చివరి వరకు. ఆ తర్వాత వచ్చేసి మీరు తీసుకున్న ఆ ఒత్తుల్ని మధ్యలో పెట్టుకోండి. మీరు ఇంకా పెద్దగా ఎక్కువ ఒత్తులు వెలిగించేటట్లయితే పెద్ద ప్రమిద తీసుకోండి. 365 ఒత్తులకైతే ఈ ప్రమిద సరిపోతుంది. మధ్యలో పెట్టుకొని పైకి వచ్చేలాగా పెట్టుకోండి. చివరాకరణ పైన మనకి పైన వెలిగిస్తాం కాబట్టి అక్కడ మనం కర్పూరం అనేది పెట్టుకోండి. 3 వైపులా కూడా కర్పూరం అనేది వెలిగిస్తే అన్ని వైపులా కూడా ఒకేసారి వెలిగి ఒకేసారి అన్ని ఒత్తులు కూడా వెలుగుతాయండి. అలాగే ఉసిరి మీద కూడా పువ్వొత్తులు అనేవి కూడా నూనెలో బాగా ముంచేసి తర్వాత వాటిని కూడా ఉసిరి మీద నూనెలో
బాగా తడిపిన తర్వాత మనం పెట్టుకోవాలి ఉసిరి మీద దీపాలు చాలా తొందరగా కొండెక్కుతాయి కాబట్టి చివరాఖరణ వెలిగించుకొని హారతిచ్చే ముందు వెలిగించుకోండి. హారతిచ్చేటప్పుడు అవన్నీ వెలుగుతూ ఉంటే బాగుంటుంది. ఇలాగా అన్నీ కూడా రెడీ చేసి పెట్టుకోవాలి. రెడీ చేసుకున్న తర్వాత కర్పూరం కూడా పెట్టుకోవాలి. కర్పూరం లేకపోయినా పైన మీరు ఒక ఒత్తిని ఎక్స్ట్రాగా పైకి లాగి పెట్టినా కూడా మనం వెలిగించుకోవచ్చు. కానీ ఒకేసారి వెలగాలి, ఎక్కడ అన్ని వైపులు కూడా వెలగాలనేసి నేను కర్పూరం అనేది పెట్టాను. మీ దగ్గర ఉన్న బత్తీలతో కానీ ఇలా ఏకహారతితో కానీ మనం దీపం అనేది వెలిగించాలి. మనం అగ్గిపెట్టెతో వెలిగించకూడదు. అగ్గిపెట్టెతో పక్కన మీరు ఇలా ఏకహారతిని వెలిగించి ఆ బత్తీలను కానీ వెలిగించి ఈ విధంగా వెలిగించుకోవాలి. ఇలాగా ఉసిరి దీపాలని కూడా ఇదే విధంగా వెలిగించుకోవాలి. ఈ కార్తీక మాసంలో ఉసిరికి కార్తీక మాసానికి చాలా దగ్గర సంబంధం ఉందండి. మనం ప్రతి మాసానికి ఆ మాసానికి సంబంధించిన వస్తువులు, పండ్లు, పూలు అనేవి వస్తూ ఉంటాయి. అంటే ఏ మాసంలో ఏ పండ్లు వస్తాయో అవి మనం తీసుకుంటే మన ఆరోగ్యానికి మంచిది. అలాగే ఈ కార్తీక మాసంలో ఉసిరి చెట్టు వల్ల వచ్చే గాలి పీల్చినా, ఉసిరి పండు తిన్నా, ఇలాగ ఉసిరి దీపాలను వెలిగించి ఆ గాలి వచ్చినా కూడా మనకి చాలా మంచిది. అందుకే మన కార్తీక మాసం వచ్చేదే చలికాలంలో కదా. చలికాలంలో ఉసిరి వల్ల వచ్చే గాలి ఉసిరి ఆరోగ్యానికి కూడా చాలా మంచిది. అందుకే సీజన్ని బట్టి పండ్లు అనేవి వస్తూ ఉంటాయి. ఆ పండ్లలో ఆ సీజన్కి సంబంధించిన పోషకాలు అనేవి ఉంటాయి. ఉసిరిది మీకు దొరకకపోతే 365 ఒత్తులు మాత్రం కూడా వెలిగించుకోవచ్చు. దొరికితే అవి కూడా వెలిగిస్తే చాలా మంచిది. ఆ తర్వాత ఏంటంటే తాంబూలం అనేది పెట్టాలి. ఆకులు, ఒక్కలు, పండ్లు, ఇంకా 1 రూపీ కాయిన్ ఇవి మీరు దేవుడి దగ్గర తాంబూలంగా పెట్టుకోవాలండి. ఇలా తాంబూలం పెట్టేసిన తర్వాత మీరు ధూపం వేసుకోవడానికి బత్తీలను వెలిగించి ఫస్ట్ మనం బత్తీలని దేవుని దగ్గర చూపించాలి. అన్ని వైపులా కూడా బత్తీని వెలిగించి దేవుని దగ్గర చూపించాలి. ఆ తర్వాత బత్తీలతో ధూపం అనేది చేసిన తర్వాత టెంకాయ కొట్టుకోవాలండి. కొన్ని టెంపుల్స్లో వాళ్ళు చెప్పిన ప్లేస్లోనే టెంకాయ కొడతారు. కొన్ని టెంపుల్స్లో అయితే మనం వేసిన ముగ్గు దగ్గరనే మనం టెంకాయ అనేది కొట్టుకోవచ్చు. కొట్టిన తర్వాత అటువైపు ఇటువైపు కొబ్బరి చిప్పని పెట్టాలి. టెంకాయ నీళ్ళని ఒకసారి మనం ఆ దేవునికి చూపించాలి. నైవేద్యంగా మనం టెంకాయ పెట్టేసిన తర్వాత హారతి అనేది ఇచ్చుకోవాలండి. హారతి అనేది ఇచ్చి గంట అనేది కొట్టుకోవాలి. అన్ని వైపులా దేవునికి, ఉసిరికి, ఇంకా మనం వెలిగించిన దీపానికి మనం హారతి అనేది తీసుకొని గంట అనేది కొట్టుకోవాలి. తప్పకుండా కొట్టుకోవాలి. మనము హారతిని కూడా దేవునికి చూపించిన తర్వాత మన మనసులోని మనం ఏమనుకుంటున్నామో అది దేవునికి చెప్పుకోవాలి. ఇలాగ మీరు గుడికి వెళ్ళి 365 ఒత్తుల్ని మీరు వెలిగించుకోవచ్చు. పౌర్ణమి రోజు వెలిగించుకోవచ్చు. లేకపోతే ఆ రోజు కుదరకపోతే మనకున్న ఆ 4 సోమవారాలలో ఏ రోజైనా వెళ్ళి వెలిగించుకోవచ్చు. ఉదయం కుదరని వాళ్ళు సాయంత్రం పూట కూడా వెలిగించుకోవచ్చండి. ఇలా వెలిగించిన తర్వాత మీరు ఏ గుడిలో శివాలయంకి వెళ్తారు కదా, ఆ తర్వాత శివుడి దర్శనం అనేది చేసుకోవాలి. వెలిగించిన తర్వాతనే శివ దర్శనం అనేది చేసుకోవాలి. అక్కడున్న శివలింగానికి పాలతో కానీ నీళ్ళతో కానీ మీరు ముందే పాలు తీసుకెళ్తే ఆ పాలతో కూడా మీరు అభిషేకం అనేది చేసుకోవచ్చు. ఇంకా మీ దగ్గర తాంబూలం అనేది ఉంటే ఆ శివలింగానికి కూడా పువ్వులు, తాంబూలం అనేది పెట్టండి. ఈ దీపారాధన కూడా అక్కడ 365 ఒత్తులు వెలిగించిన ఇంకా ఇక్కడ మీరు ఉసిరి దీపాలు పక్కన ఈ శివలింగం దగ్గర కూడా వెలిగించవచ్చు. కానీ ప్రతి గుడిలో శివలింగం అనేది మనం చేస్తే ఉండడానికి చిన్న శివలింగం అనేది ఉండదు కదా, అలా ఉంటే వెలిగించవచ్చు. లేకపోతే ఇలాగ మనం ఎక్కడ 365 వెలిగించామో అక్కడే వెలిగించుకోవచ్చు. ఇదే ప్రాసెస్లోనే మీరు ఇంట్లో తులసి ముందు కూడా వెలిగించుకోవచ్చండి. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి నా ఛానల్ని. బెల్ ఐకాన్ని తప్పకుండా ప్రెస్ చేయండి నా తర్వాత వచ్చే వీడియోస్ నోటిఫికేషన్ కోసం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.